హలో ఆస్పిరెంట్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సర్కారీ శిక్షణ. ముందుగా మీ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. రీసెంట్గా తెలంగాణలో పాత నోటిఫికేషన్స్కి ఎగ్జామ్స్ అన్నీ అయిపోయాయి కదా, ఇంక్లూడింగ్ గ్రూప్ ఎగ్జామ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళందరికీ కూడా హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. అలాగే క్వాలిఫై అవ్వని వాళ్ళు ఈ ఎగ్జామ్స్ అన్నీ అయిపోయాయి, ఇప్పుడు మళ్ళీ నోటిఫికేషన్స్ ఇస్తారో లేదో, ఇన్ని డేస్ టైం వేస్ట్ చేసాం అని అనుకోకండి. మనం చదువులో ఇన్వెస్ట్ చేసిన టైం ఎప్పటికీ కూడా వేస్ట్ అవ్వదు. ఆల్రెడీ కొందరు ఆస్పిరెంట్స్ ఉన్నారు, ఎలా అంటే బాగా ప్రిపేర్ అయ్యారు, ఫైనల్ వరకు వెళ్ళి జస్ట్ 1 or 2 మార్క్స్తో లిస్ట్లో నేమ్ లేని వాళ్ళు చాలా మెంబర్సే ఉన్నారు. వాళ్ళు ఇంకా ఓపికతో ట్రై చేస్తున్నారు. కానీ ఇంకొంతమంది ఎలా ఉన్నామంటే, అరే ఇప్పటికీ చాలా ఎగ్జామ్స్ రాసాం కదా, ఏది కూడా రావట్లేదు అండ్ రాదేమో అని గివప్ ఇచ్చేస్తున్నారు. సో నేను కూడా అలాంటి వాళ్ళల్లో ఒకరినే. నేను కూడా ఎప్పటి నుండో గవర్నమెంట్ ఎగ్జామ్స్కి అని ప్రిపేర్ అవుతున్నా. నేను యూపీఎస్సీ ఆస్పిరెంట్ని అండ్ ఎస్ఎస్సి సీజీఎల్ 4 అటెంప్ట్స్ ఇచ్చా. 2 times మెయిన్స్ రాశాను. ఫైనల్గా లిస్ట్లో 2.5 మార్క్స్తో ఫెయిల్ అయ్యాను. ఎస్ఎస్సి ఎంటీఎస్లో కూడా సెలెక్ట్ అయ్యా, కానీ కొన్ని సిచ్యుయేషన్స్ వల్ల జాయిన్ అవ్వలేదు. అండ్ అదే టైంలో గ్రూప్ 1 మెయిన్స్లో క్వాలిఫై అయ్యాను. సో లైఫ్లో ఇంకో ఆపర్చునిటీ వచ్చింది అనుకొని అన్నీ వదిలేసా. ఇక గ్రూప్ 1కే ప్రిపరేషన్ మొత్తం స్టార్ట్ చేసేసా. అప్పుడు నాకు తెలియలేదు దీనికి 3 years టైం పడుతుందా అని. సో ఈ నోటిఫికేషన్ కంప్లీట్ అవ్వడం అనేది పెద్ద ఛాలెంజ్ యాక్చువల్గా. ఎందుకంటే 3 times ప్రిలిమ్స్ రాసాం, కోర్ట్ కేసెస్తో అవుతుందో లేదో అన్న కన్ఫ్యూజన్స్లో మెయిన్స్ రాసాం. గ్రూప్ 1 మెయిన్స్ అయితే నేను బాగా రాసాను, బట్ నేను అనుకున్న మార్క్స్ అయితే నాకు రాలేదు. ఈరోజు మార్నింగే టీజీపీఎస్సీ జీఆర్ఎల్ రిలీజ్ చేసింది. సో అది చూసి ఇంకా లో అయిపోయా. చాలా మిక్స్డ్ ఎమోషన్స్ ఉన్నాయి. నాకే కాదు, చాలామంది ఇప్పుడు అలాగే ఉన్నారు. ఆల్మోస్ట్ 3 years నుండి గ్రూప్ 1కే డెడికేటెడ్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళం చాలామంది ఉన్నాం. కానీ ఇప్పుడు ఆ సక్సెస్ మనకి రాలేదు. లైఫ్లో మూవ్ ఆన్ అవ్వక తప్పదు. ఇక్కడే ఆగిపోతే ఇలాగే ఉంటాం. సో ప్రిపరేషన్ మళ్ళీ స్టార్ట్ చేయాలి. నేనైతే పక్కా లిస్ట్లో ఉంటాను అనుకున్నా, బట్ నా రిజల్ట్స్ చూసి గివప్ ఇచ్చేద్దాం అనిపించింది. కానీ నేను గివప్ ఇవ్వలేకపోయా. దానికి ఒక్కటే రీజన్ నా మైండ్లో రన్ అవుతుంది. అరే నేను అసలు ఎందుకు ఈ ప్రిపరేషన్ స్టార్ట్ చేశా, దానికంటూ ఒక స్ట్రాంగ్ రీజన్ ఉంది నా దగ్గర. అండ్ దీనికోసం నేను లైఫ్లో చాలా సాక్రిఫైసెస్ చేశా, ఎంతో హార్డ్ వర్క్ చేశా కదా, ఇంకా ఒక్క స్టెప్ ఉంది అన్నప్పుడు నా జర్నీని స్టాప్ చేయాలా అనిపించింది. మీరు కూడా ఆ ఒక్క స్టెప్ కోసం కష్టపడతారా లేదా గివప్ ఇస్తారా అనేది మీకే తెలియాలి. ఒకవేళ మీరు కనుక గివప్ ఇవ్వాలి అనుకుంటే ఫ్యూచర్లో ఎప్పటికీ కూడా రిగ్రెట్గా ఫీల్ అవ్వను అనిపిస్తేనే గివప్ ఇవ్వండి. లేకపోతే ఫ్యూచర్లో ఎప్పుడన్నా మనకి అరే ఇంకో 1 year కష్టపడి ఉంటే బాగుండేమో, జాబ్ వచ్చేదేమో అని అనిపిస్తే మాత్రం ఆ రిగ్రెట్ ఫీలింగ్ అనేది లైఫ్ లాంగ్ క్యారీ అవుతుంది. నాకు ఆ రిగ్రెట్ ఫీలింగ్ వద్దనే మళ్ళీ రీస్టార్ట్ చేశా. చాలామంది ఆస్పిరెంట్స్కి ఎగ్జామ్స్ గురించి డౌట్స్ ఉన్నాయి, ఎలా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి, ఏం చదవాలి, ఒక ప్రాపర్ గైడెన్స్ కావాలి అని. సో నేను ఇన్ని ఇయర్స్ నుండి ప్రిపేర్ అవుతున్నాను కదా, నా ప్రిపరేషన్ జర్నీలో నాకున్న నాలెడ్జ్ని మీతో షేర్ చేసుకోవాలి అని ఆ ఒక్క పాయింటే నన్ను ఈ ఛానల్ స్టార్ట్ చేసేలా చేసింది. సో నేను ప్రిపేర్ అవుతూ మీకున్న డౌట్స్ని క్లారిఫై చేస్తూ మనం ఈ జర్నీని ఫుల్ఫిల్ చేద్దాం. నేను ఇప్పుడు ఎస్ఎస్సి సీజీఎల్కి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నా. సో నా ప్రిపరేషన్ని అలాగే మీకున్న డౌట్స్కి రిలేటెడ్ వీడియోస్ అన్నీ కూడా అప్లోడ్ చేస్తా. ఈ ఛానల్ ఇప్పుడు ఎస్ఎస్సి అనే కాదు, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా యూజ్ అవుతుంది. సో మనం ఈ ఉగాది నుండి మన లైఫ్ని పాజిటివ్ వైబ్స్తో రీస్టార్ట్ చేద్దాం. సో మనం స్టార్ట్ చేయబోయే ఈ జర్నీ సక్సెస్ చేద్దాం. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఏదైనా టాపిక్ పైన వీడియో కావాలి అనిపించినా కూడా నేను చేసే వీడియోస్ కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ వీడియోలో ఎస్ఎస్సి సీజీఎల్ 2025 కంప్లీట్ నోటిఫికేషన్, సిలబస్, మన ప్రిపరేషన్ స్ట్రాటజీ, నెక్స్ట్ అప్కమింగ్ క్లాసెస్ అండ్ షెడ్యూల్స్ అంతా కూడా డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. నా ఛానల్లో కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనిపిస్తే మన ఆస్పిరెంట్స్కి కూడా చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.